నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. రాజకీయ ధురంధరుడిగా మనం చెప్పుకోవచ్చు నాదెండ్ల భాస్కర్రావు గారు. అతి తక్కువ కాలం అంటే 30 రోజులు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదవిని అలంకరించి తర్వాత ఆయన దిగిపోవాల్సి వచ్చింది. అంత ముందర కూడా మంచి శాఖలు అవన్నీ నిర్వర్తించారు. సో ఆయన ఇటీవలే పరమపదించడం అంటే ముఖ్యమంత్రి ఒక టైంలో చాలా బాగా చేశారు. అటువంటి ఆయనకి నివాళులు అర్పిస్తూ మరి వారి కుమారుడు కూడాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైనటువంటి మంత్రి శాఖని ఇది చేస్తూ గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళు. సో ఆయన గురించి తెలిసిన విషయాలు ఆయనకి నివాళులు అర్పిస్తూ కొంచెం చెప్తే బాగుంటుంది. ఈయన బేసిక్గా లాయర్, లీడింగ్ లాయర్, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. 1978లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ గెలుస్తుందని ఎక్కువ మంది అనుకోలేదు. ఈయన ఆ టైంలో ఇందిరా కాంగ్రెస్లో చేరి ఇందిరా కాంగ్రెస్ టికెట్ తీసుకున్నాడు 1978. ఇన్ఫ్యాక్ట్ 1981లో నేను సబ్ కలెక్టర్ విజయవాడగా వెళ్ళాను. వెళ్తే ఆ తహసీల్దార్ చెప్తూ ఉండేవాడు, సార్ ఈయన 1978 ఎలక్షన్స్లో ఇందిరమ్మ బొమ్మ పెట్టుకొని కారు పెట్టుకొని ఒక్కడు తిరుగుతూ ఉండేవాడు, ఒక్కళ్ళు లేరు. అదే ఐ థింక్ ఇట్ వాస్ విజయవాడ ఈస్ట్ ఏదో కంటెస్ట్ చేశాడు. ఎవరు గెలుస్తారు అనుకోలేదు. స్వీప్ ఎట్లా వచ్చిందంటే మిసెస్ గాంధీ స్వీప్ అప్పుడు ఆంధ్రాలో అట్లాగే వచ్చింది, అంతా గెలిచేశారు. ఎవరు ఆమె తరఫున పోటీ చేస్తే వాళ్ళందరూ గెలిచారు. ఐ థింక్ అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిచింది చంద్రగిరి నుంచి. అదే టైంలో గెలవటం జరిగింది ఇందిరా కాంగ్రెస్ మీద. సో ఇందిరా కాంగ్రెస్ తరఫున గెలిచాడు 78. గెలవటం, లాయర్ కావటం, కాస్త ఆర్టికులేటు, ఇంటెలిజెంట్ మ్యాన్ కాబట్టి వెంటనే ఐ థింక్ చెన్నారెడ్డి మినిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ అంజయ్య గారి మినిస్ట్రీలో కూడా ఫైనాన్స్ మినిస్టర్గా చాలా ప్రామినెన్స్లో ఉన్నాడు. ప్రామినెన్స్లో ఉంటే చాలా గట్టి మినిస్టర్, వెరీ ఎఫెక్టివ్ మినిస్టర్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అప్పుడే నేను సబ్ కలెక్టర్ విజయవాడగా జాయిన్ అయిన టైంలో కూడా వచ్చాడు. వెరీ ఎఫెక్టివ్ అండ్ నాలెడ్జబుల్ మ్యాన్. సరే, ఆ పైన అక్కడ ఏం జరిగిందో మొత్తం మీద కాంగ్రెస్ నుంచి రిజైన్ చేశాడు. కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసిన తర్వాత అప్పటికి ఇంకొక పార్టీ పెట్టడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనేది అసెస్ చేసుకోగలిగిన వాడు నాదెండ్ల భాస్కర్రావు గారు. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయటంలో ఆయన పాత్ర చాలా చాలా ప్రముఖమైందని అందరూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు ఎన్టీ రామారావు గారికి పీక్లో ఉన్నాడు. యాక్చువల్గా యాజ్ ఏ సినిమా యాక్టర్ ఆయన చాలా పీక్లో ఉన్నాడు. సో ఆ కెరీర్ వదులుకొని రాజకీయాల్లోకి రావటం అంత ఇష్టం లేదు. ఆయన ఏమవుతుందో తెలియదు. బేసిక్గా ఆయన మోస్ట్ ఇంపార్టెంట్గా చూచింది నామినేటెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కాంగ్రెస్ తరఫున, కాంగ్రెస్ కాదు అదే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తే యాజ్ అన్ యాక్టర్ రాజ్యసభకు పోదామనేది ఆయన ఏం. చాలామంది చెప్పేది ఏంటంటే పివి నరసింహారావు దానికి అడ్డుపడ్డాడని, లేకపోతే అయిపోయి ఉండేదని. అదే గనక ఆయన గనక రాజ్యసభ ఎంపీగా ఇచ్చేసి ఉంటే అసలు పార్టీ పెట్టి ఉండేవాడు, వచ్చి ఉండేవాడు కాదు. సో ఎప్పుడైతే ఆయన అది రాలేదో, ఆయన అటు ఇటుగా ఉన్నాడు, ఈయనను కన్విన్స్ చేసిన వ్యక్తుల్లో నాదెండ్ల భాస్కర్రావు ఒకడు. ఆ రకంగా టీడీపీ పెట్టడంలో చాలా చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించాడు. సీనియర్ మ్యాను అండ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ కాబట్టి టీడీపీ ఎప్పుడైతే స్వీప్ చేసి వచ్చిందో ఆయన ఐ థింక్ అగైన్ ఫైనాన్స్ మినిస్టర్గా వచ్చి చాలా ఇంపార్టెంట్ పాత్ర గవర్నమెంట్లో పోషిస్తూ ఉన్నప్పుడు సరే అక్కడ ఏదో మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆయన దించాలని ప్లాన్ చేశారు. సరే ఇదంతా హిస్టరీ అనుకో. ఆయన అమెరికాకి ఏదో హెల్త్ విషయంలో పోవటం, అదే టైంలో ఈయన రివోల్ట్ అయ్యి సపరేటు ఇది పెట్టిన తర్వాత 2-3 ఇష్యూసు అదే కనుక అట్లాగే కనుక కంటిన్యూ అయ్యింటే 2-3 ఇయర్స్ అసలు ఎన్టీ రామారావు ఫెయిల్ అయిపోయినా కానీ అయిపోయి ఉండేవాడు. బికాస్ ఆయనకి ఇది ఉండేది కాదు. అక్కడ 2-3 థింగ్స్ బాగా ప్లే చేశాయి. ఒకటి పాపులర్ రివోల్ట్ వచ్చింది. దట్ ఈస్ వన్ థింగ్ వన్ హ్యాస్ టు యాక్సెప్ట్. బికాస్ మ్యాండేట్ మీద గెలిచిన వాడిని వెంటనే బయటికి పంపించడం అనేది ప్రజలు నమ్మలేదు. రెండోది రామకృష్ణ హెగ్డే బెంగళూరులో హీ హెల్ప్డ్ యాజ్ అప్పుడు ఆయన అపోజిషన్ జనతాలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకందరికీ అక్కడ నంది హిల్స్లో ఒక క్యాంపు ఏర్పాటు చేసి ప్రొటెక్ట్ చేశాడు బేసిక్గా.
ప్రొటెక్ట్ చేసినప్పుడు లాజిస్టిక్స్ను ప్లాన్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకొని అవన్నీ ఆ క్యాంప్కి ఆర్గనైజ్ చేయడం, ఎవరు బయటికి పోకుండా చూడటం అది చేశాడు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఈయనకు వచ్చిన దెబ్బ ఎక్కడ తగిలిందంటే, ఎప్పుడైతే ఒక క్యాంప్ లాగా ముందు ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి నంది హిల్స్కు పోయే లోపల ఈ అబిడ్స్ ఏరియాలో క్యాంప్ కింద ఉన్నప్పుడు ఆ ఏరియా డీసీపీని పోయి ఎంక్వైరీ చేయమన్నారు. అక్కడ అప్పుడే డైరెక్ట్ రిక్రూట్ డీసీపీ అరవిందరావు ఉండేవాడు. ఈయన కొద్దిగా అది విజువలైజ్ చేసి ఎవరినో ఒకడిని ప్రమోటింగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకొని ఉంటే పోయి ఒక రిపోర్ట్ దట్ దే ఆర్ అండర్ క్వయర్షన్ అక్కడ ఉన్నారని ఉంటే మొత్తం గేమ్ కూడా చేంజ్ అయిపోయింది. ఈయన పోయి ట్రూత్ఫుల్ రిపోర్ట్ ఇచ్చాడు అరవిందరావు. సో అది కూడా ఒక రెండోది. అప్పుడు ఈనాడు ఫుల్ స్వింగ్లో ఉంది. ఈనాడు పూర్తిగా ఎన్టీ రామారావుని సపోర్ట్ చేయటం, విపరీతంగా వీళ్ళకి ఎగనెస్ట్గా రాయటం, ఇవన్నీ ఈయనకు కలిసి రాలేదు. ఇందిరాగాంధీ కూడా ఇంకా ఆ లెవెల్లో భయపడింది. లేకపోతే షీ వుడ్ హ్యావ్ ఇమీడియట్లీ అది ఎన్కాష్ చేసుకోవటానికే చూసింది. కానీ ఎప్పుడైతే ఈ రామకృష్ణ హెగ్డే సపోర్ట్ రావటం, పాపులర్ రివోల్ట్ రావటం, ఇతను ప్రూవ్ చేసుకోలేకపోవటం ఇమీడియట్గా, సో ఇవన్నీ ఈయనకు ఎగనెస్ట్గానే ఈనాడు దాడి, డైలీ దాడి మొదలెట్టారు. ఇన్ఫ్యాక్ట్ మనం ఈయన అర్జునరావు గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అర్జునరావు గారు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇచ్చాడు. రామోజీరావు వచ్చి అప్పుడు హోమ్ సెక్రటరీగా ఉన్న అర్జునరావు గారిని కలిసి నా మీద దాడి జరిగే ప్రయత్నం ఉంది, హత్యా ప్రయత్నం జరిగే అవకాశం ఉంది, గవర్నమెంట్ సైడ్ నుంచి నాకు ప్రొటెక్షన్ కావాలని అడిగాడని చెప్పాడు. అది దట్ వాస్ హీస్ ఆన్ రికార్డ్. ఎవరు? అర్జునరావు గారు. సో అంత భయపడ్డా కానీ బట్ ఫ్రంటల్ అటాక్ మాత్రం నాదెళ్ల భాస్కరరావు మీద చేశాడు. సో ఇవన్నీ అయిపోయి ప్రభుత్వం పడిపోయి ఇక సరే ఎన్టీ రామారావు రావటం, వెంటనే మళ్ళా అబాలిష్ చేసి మళ్ళా ఎలక్షన్స్ కాల్ ఫార్ చేయడం, స్వీపింగ్ రావటం, ఇంకా ఆయన అన్డిస్ప్యూటెడ్గా పోయినాడు. బట్ ఒకటి ఏంటంటే, నాదెళ్ల భాస్కరరావే కనుక కంటిన్యూ అయి ఉంటే రాష్ట్రానికి తప్పకుండా బెటర్గా ఉంటుండేది. ఎందుకంటే వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు బ్యాలెన్స్డ్గా గవర్న్ చేయగలరు. ఇప్పుడు జలగం వెంగళరావు 5-6 ఏళ్ల పాలనలో ఒక లెవెల్కి తీసుకుపోయినాడు రాష్ట్రాన్ని. ఈయన వచ్చి ఈయన పాపులిస్టు అది ఇది చేసేసి మొత్తం ఫైనాన్షియల్గా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశాడు. అది జరుగుండి ఉండేది కాదు. రాష్ట్రం చాలా చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు పోయిండేది, దాంట్లో ఏం లేదు. అఫ్కోర్స్ అప్పుడు ఈ క్యాంప్ పెట్టుకోవటానికి నంది హిల్స్లో సహాయం చేసిన రామకృష్ణ హెగ్డేను 2 సంవత్సరాలు అయిన తర్వాత హూ ఇస్ దట్ మ్యాన్ అన్నాడు. ఎవరు? ఎన్టీ రామారావు. అవసరాన్ని వాడుకున్నాడు, ఆ పైన ఇది అనేసాడు. సో ఒక రకంగా ఈయన అన్ఫార్చునేట్, ఆ పైన కాంగ్రెస్లో చేరాడు, కొంత ఇదైనాడు కానీ బట్ ఇది రాలేదు. ఇవిడే వెరీ లాంగ్ లైఫ్. వస్తూ ఉండేవాడు రెగ్యులర్గా వాకింగ్కు కేబీఆర్ పార్క్లో ఒప్పిస్తాడు ఈయన. మీన్ 1-2-3 months దాకా కూడా రెగ్యులర్గా వస్తాడు. 1-2 గంటలు అట్లా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఒక గ్రూప్ అంతా. యాక్టివ్ మ్యాన్, యాక్టివ్గా చాలా లైఫ్ ఉండింది. సో 90 yearsకు చనిపోవటం. ఇన్ఫ్యాక్ట్ ఈస్ ఐ వుడ్ సే వెరీ ఎఫెక్టివ్ మినిస్టర్ అండ్ ఏ బ్యాలెన్స్డ్ పాలిటీషియన్. దట్స్ హౌ ఆయన నేను అసెస్ చేస్తాను. ఆయన తప్పకుండా నివాళులు అర్పిద్దాం. గుడ్ రైప్ ఏజ్లో చనిపోయినాడు. థ్యాంక్ యూ. నమస్కారం.